నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు। మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఒక మాట అయితే మంత్రివర్గానికి మరో మాట ఉందని విమర్శించారు। డబ్బులు సంపాదించడంలో భట్టి సీఎంతో పోటీ పడుతున్నారని ఆరోపించారు। తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు। మూసీ నీళ్లను మురికి నీళ్లుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఫైర్ అయ్యారు। మూసీ ప్రక్షాళన పనులు ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని 16,500 కోట్ల పనులకు డిపిఆర్ కూడా తయారు చేశామని జగదీష్ కీలక వ్యాఖ్యలు చేశారు। కేసీఆర్ హయాంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ ను రూపుమాపి త్రాగునీరు అందించామని చెప్పారు। హైడ్రా మూసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురైందన్నారు। బడేబాయి నోట్ల రద్దుతో ఏం తప్పు చేశాడో ఇక్కడ చోటాబాయి హైడ్రా విషయంలో తప్పు చేశాడని ఆయన సెటర్లు వేశారు। ఢిల్లీకి కప్పం కట్టేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారని రేవంత్ రెడ్డి తాబేదారుల కోసం హైడ్రా మూసీ వచ్చిందన్నారు। ఉందా బట్టి మెక్కున్నాక ఇంత పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు। మొదలు పెడదామా చర్చ। 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే హైదరాబాద్లో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది। ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది। 56లో ఏముండే హైదరాబాదు, మూసీ ఏముండే, చెరువులు ఎన్ని ఉండే, మూసీలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే, 2014 నాటికి మూసీ నీళ్ళ పరిస్థితి ఏంది, హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది, మొత్తమే పోయిన చెరువులెన్ని, ఆక్రమించబడ్డ చెరువులెన్ని, నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే, 2014 నాటికి నీటి నిల్వ ఏముండే, లెక్కలకు సిద్ధంగా ఉన్నావా, చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదలైన రోజు నుంచి తీద్దాం, ఇవన్నీ అవే నిన్న నువ్వు చూపించిన వాటితో సహా ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల FTL ప్రకారమే ఇగో ఈ లిస్టు, వీటిని కూలగొట్టే దమ్ముందా, వీటి జోలి పోయే దమ్ముందా నీకు నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటివి ఇవి? క్యాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో FTLA, సైబర్ సిటీ హర్యానా ఒక టవర్ దాంట్లోనే, పూజా మ్యాజిక్, SMR వినయ్, వజ్రం హానర్ సిగ్నెటిస్ ఇవి ఇక కమర్షియలీ ఫినిక్స్ ఉన్నాయి, వైష్ణవి ఉన్నాయి, ఇట్లా ఒకటొకటి। మరి ఈ లెక్కన వీటన్నిటి మీరు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ప్రజాధనం, దాని మీద వెచ్చించబడిన ప్రజాధనం 1,00,000 కోట్లకు పైగా వృధా అయ్యే అవకాశం ఉంది। నిన్న మొన్న మీరు గులగొట్టినే పాపం పేద ప్రజల ఇండ్లు ఇప్పటికే 1000 కోట్లకు పైగా ప్రజల ఆస్తి నష్టపోయినాం। పాపం అన్ని అనుమతులు ఉండి నమ్మి, రిజిస్ట్రేషన్ అంటేనే ఒక నమ్మకం, మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందంటే ఇంకా నమ్మకం, ఇక బ్యాంక్ లోన్ ఇచ్చి ఒక పరిపాలకులుగా ఎంత దుర్మార్గంగా పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఆఖరికి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోకాలు వింటే మనసు అనేది ఒకటి ఉండాలి కదా। పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళని కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు, మూసీ ప్రాజెక్ట్ అనకన్నా ఇంకోటి కాదు। కేవలం కాసుల కకుర్తి పడి హైదరాబాద్ ఇమేజ్ని నాశనం చేసే ప్రయత్నం, పేదల బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం, ఇది జరుగుతుంది ఇవాళ ఈ ప్రభుత్వం। సిద్ధమా బట్టి విక్రమార్క గారు చర్చకు? మీరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాలాజు హాజరయ్యారు। అంతకుముందు చింతల్ అగ్రోస్ వర్క్ షాప్ లో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నారు। ప్రత్యేక పూజ నిర్వహించి అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు।
రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేపట్టడంతో పాటు సంస్థాభివృద్ధిలో కష్టపడి పనిచేయాలని సూచించారు. హైదరాబాద్లోని చింతల్ అగ్రోస్ వర్కర్ షాప్లో నిర్వహించిన ఆయుధ పూజలో కాసుల బాలాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆయుధాలను పూజించడం మన సంస్కృతి అన్నారు. అగ్రో సంస్థను లాభాల బాటలో తెచ్చేందుకు కృషి చేసేందుకు దేవుని కృప ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. బతుకమ్మ వేడుకలను ఘనంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మహిళా సంఘాల సభ్యులను వేడుకల్లో భాగస్వాములు చేయాలని సూచించారు. చెరువులు, కుంటలు తదితర నీటి ప్రాంతాలలో గజ ఈతగాళ్లను నియమించాలని ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో బతుకమ్మ వేడుకల నిర్వహణపై పలు శాఖల అధికారులతో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలను జిల్లాలో అధికారికంగా నిర్వహించాలని చెప్పారు. మండల కేంద్రాలలో మహిళలను పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా సాంప్రదాయ రీతిలో పాటలు పాడుతూ బతుకమ్మ ఆటను ఆడే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. సద్దుల బతుకమ్మ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు, విద్యుత్ లైట్లు, షామియానాలు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారులను బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. శాఖల వారీగా అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దుర్గా శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాత్యాయని మాత వరదముద్ర, అభయముద్రతో పాటు ఖడ్గము, పద్మము కలిగి సింహవాహనంతో శోభిల్లుతోంది. అమ్మవారికి మల్లెపూలతో విశేష పూజలు నిర్వహించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించారు. కామారెడ్డి ఆజాద్ హిందూ దుర్గా యువసేన ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా చండీ యాగం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కుంబాల రవి, శివాజీ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. सर्वस्मै नमः स्वाहा संकष्टहर गणपतये नमः सर्वसिद्धिप्रदाय नमः स्वाहा संकष्टहर गणपतये नमः नमः स्वाहा महोदराय नमः मदोत्कटाय नमः स्वाहा मदोत्कटाय नमः स्वाहा ప్రియాయ పనస ప్రతి చోట పొగ రావద్దు. జ్వాల భగవందితాయ నమః స్వాహా. మంత్రమేంటి? మహితాయ ధర్మిణే నమః స్వాహా. పరమ పవిత్రమైనటువంటి మన భారతదేశ అంతర్గతమైన కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో ఆజాద్ హిందూ దుర్గా యువజన సేవా సమితి రజతోత్సవ వేడుకల సందర్భంగా 25 సంవత్సరముల సందర్భంగా అత్యంత విశేషంగా భక్తి ప్రపత్తులతో కామారెడ్డి పట్టణమే కాకుండా యావత్ చుట్టుపక్కల ప్రాంతం అంతటినీ కూడా భక్తి మార్గంలో నడిపేటువంటి ఒక యువజన సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కాలనీ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా పండితుల ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దుర్గా నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని 25వ వార్డ్ వాసవి కాలనీలో కుంకుమార్చన పూజా కార్యక్రమము, అలాగే మధ్యాహ్నము 1 గంట సమయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవరాత్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ విజయదశమి రోజు ఏ విధంగా అయితే విజయాలు చేకూరాలని కోరుకున్నారో, ఈ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో చెడును సంహరిస్తూ విజయదశమి నాడు విజయం వచ్చే విధంగా ఈ నవరాత్రులు ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి పట్టణంలో గత 12 సంవత్సరాల నుండి ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు, దుర్గా మండపాలు దసరా శరణార్థులతో శోభిల్లుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే బాధలు తొలగిపోతాయని విశ్వాసం. దీంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చింతల లక్ష్మీపతి, రాజేశ్వరి దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని రణంపల్లి గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండపం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాగా మంగళవారం దుర్గాదేవి సరస్వతి మాత అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. దేశవాడ
నందిపేట మండల కేంద్రంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక్కో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. 6వ రోజైన ఈ రోజు మహాలక్ష్మిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్లతో మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం 1,61,00,000 కొత్త కరెన్సీ నోట్లు ఉత్సవ కమిటీ ఉపయోగించింది. 50, 100, 200, 500 నోట్లను అమ్మవారి అలంకరణకు వినియోగించారు. शाम्भवि चन्द्रमौलिरबला पर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्य लक्ष्मी प्रदा चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी परदेवता भगवती श्रीराजराजेश्वरी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी अम्बा मोहिनी देवता त्रिभुवनी आनंद संधायिनी वाणी पल्लव पाणि वेणु मुरली गान प्रिया लोलिनी कल्याणी बुडुराज बिंबवदन धूम्राक्ष संहारिणी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी चित्रोपी परदेवता भगवती श्रीराजराजेश्वरी ఎడపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులకు తహసీల్దార్ ధన్వాల్ కన్యాలక్ష్మి షాదీ బరక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం పేద కుటుంబాలకు సహకారంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు కన్యాలక్ష్మి షాదీ బరక్ చెక్కులను మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ ధన్వాల్ పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 54 కుటుంబాలకు వీటిని అందజేశారు. ప్రభుత్వం అందజేస్తున్న కన్యాలక్ష్మి షాదీ బరక్ చెక్కులు పేద కుటుంబాలకు చాలా సహకారంగా ఉంటుందని చెప్పారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం.